తర్వాత ఈ రోజు మళ్ళీ నిన్న ఇద్దరు కలవడం జరిగింది. ఏముంది అందులో ప్రత్యేకత ఏముంటుంది చెప్పండి? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన వాళ్ళు చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చర్చించుకొని ఉంటారని కూడా నేను అనుకుంటా. ఎందుకంటే అభివృద్ధి చేయడానికి అవకాశాలు లేవు. అభివృద్ధి చేసేది ఎక్కడ కానీ వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎన్నికించిన చరిత్ర భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్కి చెందింది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండడమే కాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా చాలా విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీటిపైన ఒకవేళ చంద్ర గారు పవన్ కళ్యాణ్ గారు బాగా కలిసి ఉండాలని వాళ్ళిద్దరు ఆలోచన చేసిన కూడా పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాలంటే చాలా కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏ విధంగా మనం తట్టుకోవాలో ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకుండా తర్వాత మన నాయకులు చూసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో టైంలో ప్రవర్తిస్తున్నారు. ఒక ఆయన టీటీడీ చైర్మన్ చూస్తే భగవద్గీతలు ఎందుకు వేస్ట్, అది చెత్త ఉంది దాంట్లో అని. భగవద్గీత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి సందేశం అందులో ఉంటుంది. దాన్ని కూడా చెత్త ఉంది అనేప్పటికీ దిగజార్చినటువంటి వ్యక్తి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూర్చోబెట్టారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది దేశవ్యాప్తంగా సమాచారం పొందుతుంది. ఈ విధమైనటువంటి అదే కాకుండా అక్కడ తిరుపతి లడ్డూకి సంబంధించి మనం చేసిన తప్పులు వాటిని ఒకటి మనకు రివర్స్ తిరుగుతున్నాయి. ఈ రివర్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలా? 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. సూపర్ 6 ఇచ్చినటువంటి హామీల కన్నా సూపర్ 6 మనం చేసే ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఫెయిల్యూర్స్ ను మనం ఎట్లా తట్టుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే బ్రహ్మాండంగా జనంలోకి పోతున్నారు. ప్రతిరోజు జనంలో ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో ఉంది. మనం చూసే పోతిరెడ్డిపాడుకు సంబంధించి కానీ, లేక మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి కానీ, రైతులకు సంబంధించిన పంట రుణాలకు సంబంధించి కానీ, వాళ్ళకు అనేక రకాల సమస్యల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. ఆ స్పందనకు తగ్గట్టు మన దగ్గర ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ విధంగా ఉన్నప్పుడు మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం వస్తుంది. ఈ సందర్భాన్ని ఎదుర్కోవాలంటే ఏ విధమైనటువంటి ప్లాన్లతో మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో పాటు మనం కేడర్ కు విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు ఒకవేళ ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు ఏదో ఖాళీలు ఉండేవి ఉంటాయి, అవి కూడా పూర్తి చేసి ఇచ్చే ఒకరు ఇద్దరు మనం ఒక్కో పార్టీకి కొందరు కావాల్సినటువంటి 2-3 వాళ్ళను ఎంచుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా మండలిలో చూసే ప్రతిరోజు మనకు ఇన్సల్ట్ గా ఉంది. ఇక్కడ ఏదో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం వల్ల మనం బాగా బయటపడిపోతున్నాం. అసెంబ్లీకి వచ్చింటే దాని పరిస్థితి వేరుగా ఉండు. కానీ ఇక్కడ మండలికి పోయినారంటే దీని తలనొప్పి ఎక్కువ అయిపోయింది. మండలిలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పోరాటాలు చేసే కార్యక్రమంతో పాటు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏ విధంగా వాళ్ళని తట్టుకోవాలో 3 పార్టీలు కలిసి 164 సీట్లు ఇచ్చిండి. అంత ఉండి కూడా వాళ్ళను మనం తట్టుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. రోజు రోజుకు జనంలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోతుంది, మన గ్రాఫ్ పడిపోతుంది. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. అదే విధంగా మన నాయకులు చూస్తే విపరీతమైనటువంటి పోకడలతో రాష్ట్రంలో జరుగుతుంది. అదే విధంగా నుండి చూసుకుంటే ఎక్కడ చూసినా టీటీడీ వివాదం గురించి మాట్లాడుకోలేదంటారా? టీటీడీ వివాదం అక్కడతో సమసిపోయింది అనుకోవాలా? జగన్ గారు క్రేజ్ పెరిగింది అని మీరు అనుకుంటే ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు కదా. ఏ రకంగా అభివృద్ధి చేసాం, ప్రజలు మమ్మల్ని చూసి ముందుకు వెళుతున్నారు, ప్రజలకి ఏం కావాలో మేం చేయాలి, ఇప్పుడు దాకా చేసిన దానికంటే ఇంకా మంచిగా చేయాలని అందుకు బేటయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అని మేము నవరత్నాలను పెడితే నవరత్నాలు పూర్తి అమలు చేసినాం. ఏదో 1-2 ఏదో మద్యం సంబంధించి కానీ దాంట్లో కొంత తగ్గించినాం, దాన్ని పూర్తి చేయలేకపోయినాం. GPS సంబంధించి CPS చేసినాం. సరే, మేము అనుకున్న దాంట్లో ఎంతో కొంత చేసినా 100% అమలు పరచడంలో ఆ చిన్న లోపాలు తప్ప మా ఎక్కడా లేవు. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 146 హామీలు ఇచ్చినారా ఈ పక్కన పెడితే, ఈ సూపర్ 6 లో ప్రతి మహిళకు 1,500 చొప్పున, నలుగురుంటే నలుగురికి 16,66,000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో ఫస్ట్ పేరు అదే. దాన్ని పక్కన పెట్టేసి ఒకటి లేవా ప్రతి ఎలక్షన్ అప్పుడు నిరుద్యోగ వృత్తి నేను ఇస్తాను, లేదా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తాను, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులకు వాళ్ళ నోరు కొడితే ఏమన్నా అర్థమైనా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 మంది వాలంటీర్లు పెట్టి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకు ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ నోరు కొట్టి వాళ్ళని బయట పెట్టేసినారు. అన్ని రకాలుగా మీరు రాష్ట్రాన్ని వెనుకబడే పరిస్థితి తీసుకొచ్చి అభివృద్ధి చేసినామంటే ఎట్లా? 2 సంవత్సరాలు కరోనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఇచ్చిన తీర్పుని తీసుకుని మరి ప్రజలకి ఈ ప్రలోభాలు లేదంటే ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధాలుగా కాకుండా వారికి ఒక దారి చూపే విధంగా ముందుకు నడపాలని ఆ దిశగా ప్రభుత్వం అనుకుంటుంది అనుకోవాలా? ఎందుకంటే సంక్షేమం ఓన్లీ చూస్తే సరిపోదు, అభివృద్ధి కూడా చూడాలి. గతంలో మీ సంక్షేమం మీరు పర్ఫెక్ట్గా ఇచ్చారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ప్రజలు అది యాక్సెప్ట్ చేయలేదు కదా. కాబట్టి సంక్షేమం కంటే కూడా అభివృద్ధి వైపు ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చా?
మనము పదే పదే యాక్సెప్ట్ చేయడం లేదు అనేది మాత్రం తప్పది. నేను మీరను ఇంకొకరని ఎవరన్నా కూడా దాన్ని తప్పుగానే భావిస్తాను. ఎందుకంటే యాక్సెప్ట్ జనం చేసినారు, జనాన్ని ఓటు వరకు రానికుండా చేసిన సందర్భం ఉంది తప్ప దాన్ని మనం ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. దాన్ని అంతరాత్మ పరీక్ష చేసుకుంటే చెప్తుంది, మన అంతరాత్మ మీద మనమే క్వశ్చన్ వేసుకుంటే నిజం అబద్ధం అని చెప్తుంది. కాబట్టి దాని గురించి నేను ఒప్పుకోను. కానీ కాకపోతే మీరన్నట్టు సంక్షేమ పథకాలు ఇవ్వడం సుప్రీంకోర్టు తప్పులు పట్టింది ఇది అంటున్నారు కదా. ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉన్నారు? ఒకటి. ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచిందే నేను, స్టార్ట్ చేసిందేనని చెప్పినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారే కదా. ఆయన చూసిన తర్వాతనే, ఒకవేళ ఆయన 75 రూపాయలు పెన్షన్ ఇచ్చింటే రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు పెన్షన్ చేసినారు. రాజశేఖర రెడ్డి గారు 200 పెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసినారు. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2000 చెప్తుందండి. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే రాజకీయ పార్టీలు, ఆ పార్టీ మీ పార్టీ ఇంకో పార్టీ అని కాదు, ఏ పార్టీలైనా మీ యొక్క స్వలాభం కోసం, మీ యొక్క అధికార దాహం కోసం ప్రజల్ని బిచ్చగాళ్ళని చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్తుంది. వారికి వీరైతే మీరేదైనా ఒక మార్గం చూపించండి అని చెప్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం, అంటే గతంలో సుప్రీంకోర్టు చెప్పుంటే మీరు అలాగే చేసి ఉండేవాళ్ళేమో బహుశా, తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతూ మరి ఏదైతే సంక్షేమం కోసం కొన్ని చెప్పారో దాన్ని పక్కన పెట్టి వాళ్ళకు ఒక అవకాశం చూపించేటట్టుగా ముందుకు వెళుతుందేమో అనుకోవచ్చా? దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం ఇచ్చినటువంటి హామీలు జనం మనసులో ఉంటాయి కదా. ఇక్కడ నా ఫీడ్ అయితే ఆ ఫీడ్ అయిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని చూసి ఓటేసినారా, ఇదేం చూసి ఓటేసినారని ఓటేసి గెలిపించిన తర్వాత వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీ నెరవేరాలి అని ప్రతి ఒక్క అనుకుంటాడు కదా, ప్రతి ఓటర్. ఒకవేళ ఓటరు తెలివైన కాదు సార్, తెలివైన ఓటరు, చదువుకున్న ఓటరు, ఇప్పుడు చేసిన వాళ్ళే మీరే కదా. కాదు సార్, చదువుకున్న ఓటరు సుప్రీంకోర్టు ప్రతిరోజు అందరి చేతుల్లో మొబైల్ ఉంటుంది, కోర్టు ఏం చెప్పారనేది ఒకేసారి వచ్చేస్తుంది. ఆలోచించి ఈ రకంగా ఆలోచించవచ్చు కదా ఓటరు కూడా. ఒకవేళ ఓటరు మర్చిపోతే గుర్తు చేయడానికి మీరు ఎట్టాగు ఉన్నారు, దానిలో భాగం అనుకోవాలా? ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా దాంట్లో ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నేను చూడంగా ఎన్నికలప్పుడు మామూలు ఓటర్ ఆశిస్తారు, కానీ బాగా చదివే ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తులే ఓటర్కు డబ్బుకు ఆశిస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు అంత నిజాయితీగా చేయాలనే ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట కావాలని కోరుకుంటారు. కాబట్టి ఆ రోజు మాట ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్ని కొనం, అంతకన్నా రెట్టింపు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు అయినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు, రాష్ట్రానికి చేతకావడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి శ్రీలంక చేస్తున్నాడు. కానీ మేమైతే సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని చెప్పిన తర్వాత వాళ్ళ చేతల్లో ఏమన్నా సృష్టించగలుగుతారేమో. 3 పార్టీలు ఉన్నాయి, దాంట్లో కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళు అందరూ కలిస్తే ఈ రాష్ట్రానికి సంపద తీసుకొచ్చి పెట్టి మనకి ఇచ్చినటువంటి పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తారేమని జనం భావించినారు కదా. ఆ భావించిన తర్వాతనే కదా ఈ రోజు ఆశపడుతున్నది. ఆశకు తగ్గట్టు చేయనప్పుడు వాళ్ళు కూడా వేరే రకంగా ఆలోచన చేస్తారు కదా. ఈ ఆలోచన చేసినప్పుడు వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది కదా. ఆ ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళ నాయకత్వానికి డ్యామేజ్ జరుగుతుంది కదా. నాయకత్వం డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి సర్వేలు చూసిన తర్వాత, వాళ్ళ ఆలోచన వచ్చిన తర్వాత, అరే మనం 3 పార్టీలు కలిసి, ముగ్గురం కలిసి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి దీటైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదంటారు? రకరకాలు చేసినారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం గడిచిన ఈ 2 ఏళ్లలో ఏమీ అభివృద్ధి చేయలేదంటారా? ఇప్పుడు అభివృద్ధి అనేది పక్కన పెడితే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇస్తున్నారు కొన్ని అన్ని కాదు, కొన్ని ఇస్తున్నారు. అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, 4000 అన్నారు, 4000 ఇస్తున్నారు కాదనలే. కానీ 4000 6 లక్షల మంది తీసేస్తే 4000 ఇచ్చే ఎక్కడి వరకు ఇది సమంజసం? గ్యాస్ అంటున్నారు, సంవత్సరానికి 2 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంటే ఒక్క గ్యాస్ తో క్లోజ్ చేసినారు. ఇంతవరకు 1 సిలిండర్ తప్ప ఎక్స్ట్రా ఇవ్వడంలే. అమ్మఒడి అన్నారు, అమ్మఒడికి సంబంధించేది ఏదేదో తల్లిదేవని ఏదో దాన్ని ఒకసారి ఇచ్చినారు, 2సారి ఇలా రైతులకు చెప్పినారు. కేంద్రం ఇచ్చేది కాకనే మనం 20,000 ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు కూడా వాళ్ళు 5,000, 10,000, 15,000 ఇచ్చినారు తప్ప వాళ్ళు ఇంతవరకు కరెక్ట్ గా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇలా. అంటే అది ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు అవుతుంది? కాదు కదా. మాట చెప్పడం వేరు, చేయడం వేరు కదా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల నాడి కనుక్కున్నారు అనమాట, వాళ్ళ వీక్నెస్ కనుక్కున్నారు. మనం ఆశ చెప్దాం, ఆశ చెప్పిన తర్వాత కరెక్ట్ గా ఆశిస్తారు. ఆశించిన తర్వాత
మనం ఇచ్చేటప్పుడు ఇప్పుడు నేను అనుకుంటా ఒకవేళ నాకు కూడా వస్తుందేమని, నాకు ఇకపోయినా కూడా నా పక్కింటి ఇచ్చినప్పుడు వాడిచ్చి చెప్తాడు కదా ఇచ్చినాడని. ఎస్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు నిన్ననే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి హనుమాన్ అనే ఒక ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రపంచ మరి